రేపు భాద్రపద శుద్ధ పాడ్యమి వృషభ రాశి వారి జీవితంలో ఈ మార్పులు ఖాయం. సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా ఒక స్త్రీ కారణంగా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రేపు భాద్రపద శుద్ధ పాడ్యం నుండి కూడా వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారండి. వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అందమైన ముఖం కలిగిన వారుగా ఉంటారు. స్థిరమైన నిదానమైనటువంటి నమ్మకమైనటువంటి ధోరణి వీరిలో ఉంటుంది. ఓపిక, దయ, తార్కిక బలము, చక్కటి తంతాలు, పెద్ద పెద్ద కళ్ళు, మందపాటి చుట్టూను వీరు కలిగి ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన వారి స్వభావము శుక్రుడు వృషభ రాశికి అధిపతి. ఇది స్థిర రాశి, భూతత్వ రాశి కలిగి ఉన్నది. ఈ రాశి వారికి బలమైన, స్థిరమైన మరియు పక్షపాత వ్యక్తిత్వం కూడా వస్తుంది. ఈ రాశి చక్రం యొక్క 2వ రాశి వృషభం. ఈ వ్యక్తులు నిశ్శబ్దంగా మరియు సన్నిహితంగా కూడా ఉంటూ ఉంటారు, కానీ వారికి వారి సొంత భావాలు కలిగి ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపద మరియు హోదాలను అసలు ఇష్టపడరు. వ్యాపార విషయాలలో రాణిస్తారు. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం వంగని స్థిరమైనటువంటి స్వభావాన్ని ఇస్తుంది. రొటీన్ మార్పులను వీరు ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద పెద్ద గుంపులకు భరోసారుగా ఉంటారు. ఒకసారి నిర్ణయించుకున్నట్లయితే సాధించే వరకు కూడా వీరు విడిచిపెట్టరు. వృషభ రాశి స్థానకులు తమకు కావలసినటువంటి వాటిని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన ఓర్పునిచ్చే విషయాలను వీరెప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్వభావం చాలా అంతర్ముఖులు మరియు చాలా విశ్వాసకులు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటారు, కానీ ఒత్తిడిని విశ్వసించవచ్చు. భద్రత మరియు భావోద్వేగ నిబద్ధత వీరికి అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంటుంది, కానీ వృషభ రాశి జాతకులు వీరి యొక్క భాగస్వామికి స్వేచ్ఛను అందించడానికి ఇష్టపడకపోవచ్చు. చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు వీరైతే లోనవుతూ ఉంటారు మరియు కొన్ని సమయాల్లో సోమరితనం కలిగి ఉంటూ ఉంటారు. స్థిర నివాసి, బిల్డర్ మరియు పెట్టుబడిదారులకు వృషభ రాశి వారు స్థానికులు. విధి, బాధ్యత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని కలిగి ఉంటారు. వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయండి. దైవారాధన మీరు అసలు మానవద్దు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది వీరికి చాలా అవసరం. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు వీరికి లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ ఉంటారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన చలన సూచనలు ఉన్నాయండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఈశ్వర ధ్యానం మీకు అంతా కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం అత్యంత అనుకూలమైనటువంటి మార్పులను మీకు తీసుకువస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అంతా కూడా మేలు అనేది జరగబోతోంది. వీరు ఇప్పటి వరకు కూడా పడ్డ కష్టాలన్నింటికీ కూడా పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో వీరికి కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చెడు గ్రహ ప్రభావం కారణంగా సులభంగా చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే వీరికి మేలు జరుగుతుందండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి.
ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి గురుడు ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షలకు పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా అయితే మారుతుంది. ఈ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని దీంతో మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బంది అనేది పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించాలండి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటాయి. మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం కూడా మీకు పెరుగుతుంది. ఏప్రిల్ తదుపరి సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతి కూడా మీరు సాధిస్తారు. వృషభ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టానికి తగిన ఫలితాలను అయితే ఈ సమయంలో పొందుతారు. ఈ సమయంలో వీరు చాలా సమయాన్ని కేటాయించాలండి, లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ యొక్క స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభప్రదమైన ఫలితాలు అయితే వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశీ ఉద్యోగం చేయాలని వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు కోరుకునే చోటికి బదిలీ అయితే ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు కూడా మీరు వింటూ ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారు ఆరోగ్యం పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి దినచర్యల్లో మార్పులు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడతాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ఆరోగ్యం మీకు చాలా మెరుగ్గా అయితే కనిపిస్తుందండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.